ముందుగా మన రివ్యూస్ చాలా లేట్‌గా వస్తున్నాయన్నమాట. సో, చాలా లేట్ అంటే చాలా లేట్. చాలా రోజుల నుండి నా అకౌంట్ పోయిందనమాట. సో, ఆ అకౌంట్ మళ్ళీ తిరిగి రావటానికి చాలా టైం పట్టింది. సో, అందువలన ఈ రివ్యూస్ చాలా లేట్ అయ్యాయి. సో, మూవీలోకెళ్తే 'తమ్ముడు' రివ్యూ. 'తమ్ముడు' రివ్యూ అనేది తమ్ముడు ఓకే. నాకైతే సినిమా అయితే నచ్చలేదు. సో, రొటీన్ స్టోరీనే బట్ స్క్రీన్ ప్లే కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయబ్బా! అదొక్కటి 'దిల్ రాజు' గారు ఎవ్రీ ఆహ్, ఎవ్రీ రూపాయికి న్యాయం జరిగింది. కానీ అక్కడ సినిమా కథ ఏం లేదు. రొటీన్ కథ. దీన్నెందుకు ఎంచుకున్నారు? దీన్నెందుకు ఇంప్లిమెంట్ చేసి డైరెక్ట్ చేసినారని వాళ్ళకి కూడా తెలీదు. సో, ఈ రొటీన్ కథనే నువ్వెందుకు తీసుకొని ఇలా చేస్తే సో, అక్కడి ఈ మధ్య నితిన్ గారు కథ ఎంపికల్లో చాలా చాలా లో అవుతున్నారు. ఎందుకో అవ్వట్లేదు. నితిన్ గారి లాస్ట్ 2, 3 ఫిలిమ్స్ అలానే అయిపోయాయి. మళ్ళీ ఒక రాడ్ దింపారు మనకి. సో, మొత్తానికెళ్తే సినిమా అయితే నాకు నచ్చలేదు. ఒకటే యాక్షన్ తీస్తే ఇంకా మన వాళ్ళు పరిగెత్తుకెళ్ళి చూస్తారు అనేది మీ నమ్మకమో లేకపోతే మూర్ఖత్వమో నాకైతే తెలీదు. కానీ సినిమా అయితే నాకు నచ్చలేదు. సో, ప్రీవియస్ మూవీస్ నితిన్ గారివి ఎలా ఉన్నాయో సో, ఈ మూవీ కూడా సేమ్ అంటే కొంచెం బెటర్ అనుకో. అంటే కొంచెం అంతే. మ మరీ అంత రాడ్ మూవీ అయితే కాదు. కొంచెం రాటే మూవీనే. సో, క్లియర్‌గా చెప్తున్నా మీకు వేస్ట్‌గా ఓటీటీలో చూసే మూవీ అయితే ఇది అనిపిస్తుంది నాకు. సో, మీకు నచ్చితే వెళ్ళండి. మీకు నచ్చితే నా రివ్యూస్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ మన దగ్గర నుంచి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.